పడిపోయి ఇందులోకి చిలకటం తప్పి పట్టు తప్పిందండి ఒకసారి. అందరూ వదిలేసి కేకలు వేశారు. దాంతో వాసుకిని వదిలేశారండి. పట్టు తప్పడంతో మందర పర్వతం జారి కింద పడిపోయిందండి. పడిపోయేసరికి మళ్ళీ ఏం చేస్తారు, ఇక వీళ్ళందరైతే ఏం లేదుగా వీళ్ళ చేత మళ్ళీ శ్రీమన్నారాయణ వైపు చూసేసరికి ఆయన సరే అని అప్పుడు ఆదికూర్మ అవతారం స్వీకరించి, ఆదికూర్మ అవతారం కొన్ని లక్షల యోజనాలు వెడల్పైన పెద్ద డిప్ప, ఆ డిప్పలో పాలసముద్రం అడుగుకు వెళ్ళి ఇంతకుముందు కదల్చలేని మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకున్నారండి. ఆ వీపు మీద పెట్టుకుని ఇంక కదలకుండా మీరు ఇప్పుడు చిలకండి అని చెప్పి ఆది వరాహమూర్తి ఆది కూర్మ అవతారం ఎత్తి ఆ మందర పర్వతాన్ని ఆయన వీపు మీద పెట్టి ఇప్పుడు చిలుకండి కదలదు అని చెప్పారంట. అందుకని సరే అని అలా చిలకడం ప్రారంభించారండి. చాలా ప్రారంభించేసరికి సరే చిలకడం ప్రారంభించే మొత్తం ఇక అది మొత్తం ఆ మందర పర్వతాన్ని అంతా ఆదికూర్మ భరిస్తోందండి. ఇప్పుడు మందర పర్వతాన్ని మళ్ళీ వాసుకి చుట్టి రాక్షసుల తలవైపు దేవతలు తోకవైపు పట్టుకొని చిలకడం ప్రారంభించారు. భూమి అదిరిపోతుందంట. సముద్రంలోంచి కెరటాలు పైకి లేచేసి పడిపోతున్నాయి. అడుగునంతా ఉన్న జీవరాశులు పైకి లేచి కల్లోలం అయిపోతున్నాయి. తిమింగలాలు మందరగిడ అంచులు తగిలి అటు ఇటు నీళ్ళలో కొట్టుకుంటున్నాయంటండి. సిద్ధులు చారులు యక్షింతులు కిన్నెరులు కింపురుషాదులు ఆకాశంలో నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్నారంటండి. ఎక్కడో సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు కూడా భావనా సమాధిలో ఉండి ఈ చప్పుడు విని ఆయన చెవుల్లో పడి బహిర్ముఖుడే కమండలం పట్టుకుని సత్యలోకంలోకి బయటకు వచ్చి ఏమిట్రా ఈ చప్పుడు అని అక్కడ వాళ్ళందరూ చూస్తుండగా పాలసముద్రం చిలుకుతున్నారు. అందులో నారాయణ కూడా అక్కడే ఉన్నారు. అని బ్రహ్మగారు కూడా ఇంకా పైనుంచి చూస్తున్నారండి. ఏంటి చిలకటం ఏంటి ఇదేంటని మొత్తం అందరూ పాలసముద్రం చిలకటం చూస్తున్నారండి. ఈ శ్రీమన్నారాయణ చిలుకటం ప్రారంభించారు మెల్లగా ఇద్దరు. ముందుగా అమృతం రాలేదండి, హలాహల ముందు పుట్టుకొచ్చింది. అలా ఒక్కసారి పాలసముద్రం నుండి పైకి లేచి ప్రళయకాలంలో ఉండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉందండి. అది హాలాహలం. అది వెంట తరుముతూ వెంటనే దేవతలు రాక్షసులు అందరూ వాసుకుని వదిలిపెట్టి మొత్తం మొదలుపడి పరుగెత్తికి వెళ్ళిపోయారండి. సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మగారు కూడా పరిగెత్తేశారంటాడు. శ్రీమన్నారాయణ కూడా వాళ్ళతోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి, రక్షించేవాడు ఎవరు? పర్వతాలు కూలిపోతున్నాయి, గుహాలు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, సిద్ధులు విమానాలు కింద పడిపోతున్నాయి. అన్ని లోకంలో అగ్నిహోత్రం ప్రబలిపోతోంది, అరణ్యం దహించుకుపోతోంది, ప్రాణాలు మాడిపోతున్నాయి. ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఏముందండి ఇంకా అందరూ శ్రీమన్ పరమశివుడు అంతఃపురం దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఇక ద్వారపాలకులు అక్కడ అడ్డుగా వచ్చిన వాళ్ళని పక్కకు తోసేసి లోపల దగ్గరికి వెళ్ళి నిలబడి అయ్యో కుయ్యో అంటూ ఆ సాంబశివ పరమశివ అనుకుంటూ పాహిమాం అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చున్నారు. అయ్యో అలా ఇదేమిట్రా బాబు, ఈ అరుపులేంటి కేకలేంటి, ఏం సంభవించిందో, ఏమేమి ఉపద్రవం సంభవించిందో అంటూ గబగబా బయటకు వచ్చారండి ఆయన శంకరుడు. అప్పుడు నిలబడ్డ వారికి లౌకిక నిలబడ్డారు. అప్పుడు సరే పరమశివుడు అప్పుడు గబక్కన ఏం జరిగింది, ఎందుకు ఇంత లబోదిబోమంటున్నారు అని అన్నారండి. అనేసరికి ఇలా బాబు ఇలా పాలసముద్రం ఇలా మాకు ఐశ్వర్యం పోయేసరికి శ్రీమన్నారాయణ ఇలా పాలసముద్రం చిలకమని చెప్పారు. చిలికితే అందులో హాలాహలం పక్షిణం పుట్టింది, అది మేము తట్టుకోలేకపోతున్నాం, అది మేము ఏం చేయాలో తెలియట్లేదు, అందుకని మీ దగ్గరికి వచ్చాం, మీరు మీరు దాన్ని నివారించాలి, మీరు దాన్ని పుచ్చేసుకోవాలన్నారు. అంతే కదండి. ఏదైనా ఇప్పుడు వీళ్ళు ఏం పొరపాటు చేశారు, ఏదైనా మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అనుకోండి, ముందు పెద్దలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు మనకు సాంప్రదాయం వాళ్ళకి బట్టలు పెట్టి నమస్కరించి అప్పుడు పీటల మీద కూర్చోవాలండి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆయన చిలకమన్నారు, ఆయన చిలికేశారు. వాగద్దా వివ సంపత్తవు వాగద్ద ప్రతిపత్తే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. మరి తల్లి తండ్రి అయిన పార్వతీ పరమేశ్వరు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఒక నమస్కారం చేసి చిలకడం ప్రారంభిస్తే బాగుండేది కదండి. చిలకలం ఆ తప్పు కోసం వీళ్ళు ఇప్పుడు ఇలా మొదటిది వచ్చిందనమాట. అందుకని ఇంక వెంటనే ఇప్పుడు వెళ్ళారండి, నమస్కారం చేసి మీరే తల్లి తండ్రి రక్షించండి బాబు, ఈ లోకాలన్నీ ఇలా కాలిపోతున్నాయి, మీరు పుచ్చేసుకోండి అని. ఆ తండ్రి స్వభావం ఉన్న వాళ్ళు ఏముందండి, తండ్రికి ఇక బిడ్డ కష్టం వచ్చిందంటే వాళ్ళు తండ్రి కదండి, లోకాలని తండ్రి కదండి ఆయనకి. తండ్రి అనేసరికి ఇక ఆయనకి మరి ఇప్పుడు ఆయన కాపాడాల్సింది ఆయనే కదండి మరి తండ్రి. అప్పుడు పార్వతీదేవత అప్పుడు ఆయన చెప్పాడండి, శివానికి మనకి జ్ఞానం మనంతకు మన జ్ఞానం కలగదండి. జ్ఞానం కలగాలంటే కంపల్సరీగా శివానుగ్రహం ఉండాలండి. శివానుగ్రహం లేదంటే జ్ఞానం రాదు. జ్ఞానం ఇచ్చేవాడే శివుడండి. ఉన్న లంపటాలకు తొలగిపోయి జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఆయన ఈశ్వరుడు అన్నాడు. ఐశ్వర్యం ఇవ్వడానికి చాలామంది మన లక్ష్మీదేవి ప్రధానం శ్రీమన్నారాయణ అనుకుంటాం కానీ అసలు శివ పూజలోంచి ఐశ్వర్యం వచ్చేస్తుందండి. నిజంగా యథార్థమునకు ఐశ్వర్యం పరమార్థ యథార్థ స్థానం అంటే శివ పూజ అండి. లక్ష్మీ కటాక్షం ఎప్పుడు శివ పూజలోంచే వస్తుందండి. అంటే ఇప్పుడు మన శ్రీమన్నారాయణ చేస్తే రాదని కాదు, లోకోక్తి అంటే శివ పూజ. ఎందుకంటే మారేడు దళంలోనే లక్ష్మీదేవి స్థానమే మారేడు దళం కదండి. అందుకని శివ పూజ చేసిన వాళ్ళకు కూడా ఐశ్వర్యం వచ్చేస్తుందంటండి. అందుకనే సరే తండ్రి ఇప్పుడు ఈయన వెళ్ళి శంకరుడితో చెప్పంగానే అయ్యో ప్రమాదం వస్తుందా పాపం అని, రక్షించాలి నా బిడ్డల్ని అని చెప్పి
అప్పుడు ఆవిడ ఆయన వెళ్ళి చెప్పాడు, పార్వతీదేవి వెళ్ళి దగ్గరికి వెళ్ళి, పార్వతి ఇలా ఏదో అగ్నిహోత్రం పుట్టిందంట, ఇలా వచ్చేస్తుందంట, పాపం పిల్లలు అల్లాడిపోతున్నారు, నేను వెళ్ళి ఆ విషయాన్ని పుచ్చేసుకుంటాను, నేను వెళ్ళి ఆ విషయాన్ని నేరేడు పండు అంత చేసి దాన్ని నా నోట్లో మింగేస్తాను నేను అని చెప్పాడంటండి. తండ్రితనం అనుకుంటే తల్లితనం అంతే కదండి. తల్లి కూడా ఇప్పుడు బిడ్డలు కష్టపడుతుంటే చూడలేదు కదండి. అందుకని ఆవిడ కూడా సరే అందండి. ఈ ఘట్టం విన్నవాళ్ళకంటే కొన్ని కోట్ల జన్మల వరకు ఐదోతనం తరిగిపోకుండా కాపాడుతుందండి. ఈ ఘట్టం అమ్మవారి మంగళసూత్రం గురించి చూస్తుందండి. పార్వతి అని చెప్పి ఇప్పుడు ఈయన ఇలా చెప్పి వెళ్ళాటండి. అప్పుడు ఆవిడ ఈ ఘట్టం ఈ పార్వతీదేవి అందంటండి. అప్పుడు ఆవిడ ఈ ఘట్టం అంత మధురాతి మధురం అంటండి. ఆవిడందంట, నేను ద్రాక్ష పండు చేసి తినేస్తానంటే సరే ఆవిడందంటే వెళ్ళండి పుచ్చేసుకోండి పర్వాలేదు అందంటండి. చూడండి ఏ ఇల్లాలైనా ఆవిడ మింగెడువాడు విభుండని మింగెడుతు గరళమణియు మేలని ప్రజలకను మింగమనే సర్వమంగళ మంగళసూత్రం మదినెంత నమ్మినదో. చూడండి ఎంత మాట అన్నారు, మంగళసూత్రం మదినెంత నమ్మినదో అన్నారు. వెళ్ళి త్రాగేసేయండి పర్వాలా, నా మెడలో మంగళసూత్రం ఉండగా మిమ్మల్ని ఏం చేస్తుంది, ఏ విషయమైనా సరే, నా మంగళసూత్రం దేవి సర్వమంగళాయి కూర్చుంది ఆవిడే సర్వమంగళ. నా మంగళసూత్రం నా మెడలో ఉండగా మిమ్మల్ని ఏది శక్తి ఏమి చేయదు అని. అంటే మంగళసూత్రానికి అంత బలం ఉంటుంది అన్నమాట. ఆడదాని యొక్క మంగళసూత్రానికి అంత బలం ఉంటుంది అన్నమాట. ఆ మంగళసూత్రాన్ని ఆవిడ అంత మది నమ్మింది ఆవిడ. నా మెడలో ఉండగా ఏ ఆపద నా భర్తకు వస్తుంది అని. అందుకని తాగేయమంది ఆవిడ. అందుకే మంగళసూత్రంలో ఎప్పుడు సర్వమంగళ దేవత అని దేవత ఉంటుందంటండి. అందుకే రోజు పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత కాస్త మంగళసూత్రానికి బొట్టు పెట్టుకుని సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే అని చెప్పి ఒక్క నమస్కారం చేసుకుంటే అండి ఆవిడ ఎప్పుడు పసుపు కుంకాలతో చల్లగా ఉంటా ఉంటుంది పొద్దున్నే. అందుకే స్నానం చేయగానే ప్రతిరోజు ఆ మంగళసూత్రానికి ఇంత కుంకుమ బొట్టు పెట్టాలి. ఎందుకంటే అక్కడ సర్వమంగళ దేవత ఆవిడ అక్కడ కూర్చుంటుందంటండి ఆ తాళిబొట్టు మీద. అందుకని సరే ఇది అనమాట. ఎందుకని ఈ ఘట్టం విన్న వాళ్ళకి ఎప్పుడు ఐదోతనం ఉంటుందని చెప్పారండి పోతన గారు. సరే ఈయన వెళ్ళి గబగబా వెళ్ళి శంకరుడు వెళ్ళి ఆ హాలాహలాన్ని నోట్లో చిన్న ఉండగా చేసేసుకుని ద్రాక్ష పండు అంతా చేసేసుకుని దాన్ని మింగేద్దామని మింగేసాడండి. మింగేసరికి సరే అది మింగిదామంటే అది కిందకి వెళ్ళిపోతే ఇప్పుడు అంతా సర్వాంతర్యామి ఆయనే కదండి. లోకాలన్నీ ఆయనలో నిండి నిమిరీకృతమై ఉన్నాయి. కిందకి వెళ్తే అదో లోకాలు పాడైపోతాయి. పైకేసి ఉమ్మేద్దామంటే పైకి ఉమ్మేద్దామంటే ఊర్ధ్వలోకాలు పాడైపోతాయి. కాబట్టి పైకి కిందకి కాకుండా ఆయన కంఠంలో పెట్టుకున్నాడండి. అలా కంఠంలో పెట్టుకునేసరికి ఆ కంఠానికి నీలకంఠుడు, ఆయన కంఠం నీలంగా మారిపోయి నీలంగా అక్కడ మచ్చలాగా ఉండి నీలమణి పెట్టుకున్నాడా అన్నట్టుగా ఉంటుందండి. అందుకే ఆయనకి నీలకంఠ, నీలలోహితుడు, నీలగ్రీవ అని పేరు వచ్చాయంటండి. అలా పిలిస్తే ఆయన పొంగిపోతాడండి. ఇదే అండి హాలాహల భక్షణం. అది కదనమాట. ఈ హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పాము కరవదంటండి. హాలాహల భక్షణం కథ నమ్ముకుని విన్న వాళ్ళకి తేలు కొట్టదంటండి. అగ్నిహోత్రంతో కాలిపోయే ప్రమాదాలు ఏమీ రావడం. అంత శక్తివంతమైన నీళ్ళలు ఈ భాగవతంలో క్షీరసాగర మదనంలో ఆవిష్కరించబడ్డాయండి. ఇక్కడ హాలాహలం పుచ్చేసుకుని సరే అని ఇంకా దేవతలందరూ సంతోషించారండి. మళ్ళీ బయలుదేరాలి, ఇక పాలసముద్రం మళ్ళీ చిలుకుదామని. మళ్ళీ బయలుదేరేసరికి అందరూ వెళ్ళి మళ్ళీ పట్టుకొని చిలుకుతూ ఉన్నారండి. అప్పుడు సురభి అని ముందు కామదేవుని పైకి వచ్చింది. వచ్చేటప్పుడు వీటికి రెండు కొమ్ములు, వృష్ఠభాగం, అందమైన శరీరం, 4 పాదాలు, కన్నులు, ఆ మొట్టెలతో మంచిగా కామదేవుని మెరిసిపోతూ ఒక కామదేవుని వచ్చిందండి. ఆ కామదేవుని వెంటనే కోరికలన్నీ తీరుస్తుందండి. అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులు ఉన్నారు అక్కడ, మునులు ఉన్నారు కదండి. ఆ మునులు వచ్చి మేము ఈ కామధేను పాలతో హవిస్సులు అర్పిస్తాము, అప్పుడు లోక కళ్యాణార్థమే హవిస్సులు ఇస్తాము, ఆ గోవు స్వామి మునులకు ఇవ్వండి అని ఆ మునులు అడిగారండి. అప్పుడు దీని పాలతో దేవతలు హవిస్సులు ఇస్తే ఆ దేవతలు సంతోషించి వానలు కురిపించి అంతా బాగుంటుంది అనేసరికి ఈ కామధేను దేవమునులకు ఇచ్చేశారండి. వాళ్ళు దాన్ని పుచ్చుకున్నారు. మళ్ళీ చిలకటం ప్రారంభించి అందులో తెల్ల గుర్రం ఒకటి వచ్చిందండి. బయట ఉచ్చస్వము అంటారండి. ఆ గుర్రం చూడగానే ఇంద్రుడికి కూడా కొంచెం కింద మమకారం పుట్టింది. కానీ శ్రీమన్నారాయణ సూచన మేరకు ఆయన ఏం మాట్లాడాను, ముందే చెప్పారు కంటే ఏవి వస్తాయి, నేను ఎవరికి ఏమి ఇవ్వాలి నాకు తెలుసని. అందుకని ఆయన ఏం మాట్లాడకుండా అలా నుంచున్నాడు. అప్పుడు అది బలిచక్రవర్తి, రాక్షసుల రాజు అయిన బలిచక్రవర్తి ఆ గుర్రాన్ని ఇచ్చారండి దానికి. తర్వాత పాలసముద్రంలోంచి కల్పవృక్షం ఒకటి వచ్చిందండి. కల్పవృక్షం కూడా అంతే అండి. పువ్వులు మంచి పువ్వులు పళ్ళు దానికి వాటికి ఏది కావాలంటే అవి ఇచ్చేస్తూ ఉంటుందండి ఆ కల్పవృక్షం. ఎవరికి ఏది ప్రార్థిస్తే ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి అది ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ కల్పవృక్షాన్ని ఇంద్ర దేవతలందరికీ ఇచ్చారంటండి. తర్వాత పెద్ద పెద్ద కేశవులతో ఆ సౌందర్యంతో పాలసముద్రం అప్సరసలు పుట్టారండి. అప్సరసలు దేవకాంతులే, దేవి నర్తకీర్తులు మళ్ళీ అలాగే ఉండిపోయారంటండి. తర్వాత పాలసముద్రంలోంచి ఇప్పుడు చిలకటం మొదలు పెడితే లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగుతోందండి. అమ్మవారు క్షీరసాగర మదనంలో పుట్టింది. ఆవిడ శుక్రవారం నాడు పంచమి నాడు పుట్టిందండి.
పచ్చటి కాంతులతో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మాసనే పద్మకరే పద్మాక్షి పద్మసంభవే అని నల్లటి కన్నులతో సొగసైన చూపులతో మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది. ఆవిడ చూపులకి ఎంతవరకు పడ్డాయో అంతవరకు దరిద్రాలనే తొలగిపోయాలంట. అందరూ ఆనందంతో పొంగిపోయారంట. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం మనం విన్న వాళ్ళకు కోటి జన్మల దరిద్రం కూడా పోతుందంటండి. అమ్మవారి చూపులంతా ఐశ్వర్యం, చూపులతోనే ఐశ్వర్యం వచ్చేస్తుందంటాడు. అమ్మవారి దృష్టిలోంచి ఐశ్వర్యం కురిపించేస్తుందంటాడు. ఆవిడ చూపులు ఎవరి మీద పడ్డాయో వాళ్ళకి ఇంకా దరిద్రం అనేది ఉండడంట. పాలసముద్రం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించిందండి. పుడుతూనే ఆ తల్లి యవనంలో పుట్టిందండి. ఇంద్రుడు వెంటనే కలశ స్థాపించి అమ్మవారికి దర్శనం చేసి ప్రార్థన చేశారంట. నమో కమలవాసిన్యై నవనారాయణాయ నమో నమో కృష్ణప్రియాయ సతతం మహాలక్ష్మీ నమో నమో అంటే అమ్మవారు తెల్ల చీర కట్టుకుని చక్కటి పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ నల్ల జుట్టు కలిగి ఉండి కబరీబంధం చుట్టూ చక్క మల్లెపూలు, సంపంగి పూలు, జాజి పూలు అలంకరించుకుని ఎంత పచ్చటి కట్టుకుని చక్క మెడ నిండా హారాలు వేసుకుని వరదముద్రతో ఐశ్వర్యం కురిపిస్తున్నా అన్న కోరికలు తెస్తున్నా అన్నట్టుగా అభయముద్ర వరదముద్ర రెండూ పెట్టుకుని చక్కగా 2 పాదాలు కలిపి పద్మాసనంలో కూర్చుని ఆవిడ ఇలా లేచి వచ్చిందంటండి. క్షీర సామగ్రం మదనంలో ఆవిడ అలా పుట్టిందంటండి. అందరూ చూసి ఒకటే నమస్కారం పెట్టారు. అమ్మవారి సౌందర్యం చూసి అందరూ ముగ్ధులైపోయి చక్కగా ఒక్క నమస్కారం పెట్టారు తల్లి అని. ఆవిడ చూపి తగిలిన చోటంతా ఐశ్వర్యం అలా వచ్చేసింది. ఆవిడ రాక్షసులను చూడలేదంటండి, ఇటువైపు అంతా చూసిందంటండి. అమ్మవారు ఆవిర్భవించింది. ఇప్పుడు ఆవిడ ఎవరు ఎత్తుకు చేరాలి, ఆవిడ ఎవరినో ఒకళ్ళ దగ్గరికి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరిది ఆ వస్తువు ఎవరికో ఒకరికి ఇస్తున్నారు కదా వాళ్ళ సభ్యం. అలాగే ఈవిడ వచ్చింది. ఇప్పుడు ఈవిడికి వివాహం చేయాలి. ఇప్పుడు ఎవరు ఒకరికి పురుషుడితో కలపాలి. ప్రకృతి పురుషుడు కలిసినప్పుడే అనుభవిక వైద్యం అండి. అందుకని చెప్పి ఈవిడ ఎవరో ఒకళ్ళకి ఈవిడికి ఇచ్చి వివాహం చేయాలండి. ఇప్పుడు ఈవిడికి ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తుండగా అప్పుడు సముద్రుడి నుంచి పుట్టింది కదండి. సముద్రుడు లేచి వచ్చి అమ్మ తల్లి నా గర్భాన పుట్టావు, నువ్వు నా కూతురివి, సముద్ర తనయా అని పిలుస్తారు. లక్ష్మీ క్షీర సముద్ర తనయాం శ్రీరంగధామేశ్వరి అని పిలుస్తారు. తల్లిని క్షీర సముద్ర తనయుగా పిలుస్తారు. కాబట్టి నీకని మంచి చీర తీసుకొచ్చి పట్టుబుట్టను తీసుకొచ్చి ఇచ్చారంటండి సముద్రుడు. అమ్మ నేను నీకు వివాహం చేసే అంతటి గొప్పవాడిని కాదు, నీ వరిని నువ్వే వెతుక్కో అమ్మ, నువ్వే ఎవరిని వరిస్తావో నువ్వే చూసుకో అమ్మా అని అన్నారట సముద్రుడు. అనేసరికి సరేలే అని చెప్పి ఈవిడేం చేసిందంటే ఇంకా వరమాల